ఈ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉండబోతోంది గురుగారు? తులారాశ్యాధిపతి శుక్రుడు అవడం వల్ల, శుక్రుడు మంచి స్థానంలో ఉండడం వల్ల ఈ రాశివారు శుభ ఫలితాలు వినే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆదాయం 2, వ్యయం 8, రాజపూజం 1, అవమానం 5. అవమాన భారం ఎక్కువగా ఉంటుంది. అలాగే సంపాదన ₹2 సంపాదన, ₹8 ఖర్చు అన్నారు. మరి శుభంగా ఉంటుందని చెప్తున్నారు. ఏమిటని అనుమానం కూడా రావచ్చు. ఎందువల్ల అంటే ఏదైనా ప్రాపర్టీ కొనటం అట్లాంటివి చేయటం ద్వారా వీళ్ళు ఏమిటంటే అప్పుగా అలా పక్కన ఉంటుంది కాబట్టి వీళ్ళకి వ్యయం అనేది ఎక్కువగా కనిపిస్తోంది. అట్లాగే గౌరవ మర్యాదల విషయంలో ఒకళ్ళే గౌరవిస్తారు, నలుగురు ఎక్కువగా అవమానించడం జరుగుతుంది. 1, 5 కాబట్టి. అయితే ఈ యొక్క మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి విశేషమైన ఫలితాలు అవన్నీ ఉన్నాయి. తులారాశ్యాధిపతి శుక్రుడు అవడం వల్ల, శుక్రుడు మంచి స్థానంలో ఉండడం వల్ల, అష్టమంలో గురుడు ఉన్నాడు. అష్టంలో గురుడు ఉన్నప్పటికీ కూడా దానివల్ల బాధింపులు పెద్దగా ఉండవు, బాధపడే యోగం పెద్దగా ఉండదు. గురుడు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి యోగాలు అవి ఉంటాయి ఖచ్చితంగా. విద్యాపరంగా చూసుకున్నట్లయితే అష్టం గురుడు వల్ల అనుకున్నటువంటి రీతిలో పాస్ అవ్వలేకపోయినప్పటికీ కూడా కొంచెం వరకు పర్వాలేదు వీళ్ళు. ఎందువల్ల అంటే మరి ఫస్ట్ ర్యాంకులో కాకపోయినా సెకండ్, థర్డ్ ర్యాంకులో అయినా ముందుకు రావడానికి అవకాశాలు ఉంటాయి. జ్ఞాపకశక్తి కొద్దిగా తగ్గుతుంది. అందువల్ల జ్ఞాపకశక్తి మెరుగు పెంచుకోవడానికి దక్షిణామూర్తి కవచం పారాయణ చేయటం విశేషం. అష్టమంలో గురుడు వల్ల. అలాగే ఉద్యోగ సమస్యలతో ఉండేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగంలో ముందుకు వెళ్ళాలంటే కొన్ని సమస్యలు ఉంటాయి. వాటికి గురు బలం తక్కువగా ఉంది. అష్టమ గురుడు వల్ల కొంచెం యోగాలు తక్కువగా ఉంటాయి. అనుకున్న ఉద్యోగాలు రాణింపలేకపోవడం, ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకపోవడం, అలాగే ఉద్యోగంలో పైకి ఎదగాలనే ఉద్దేశంలో విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రతికూలతలు రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి గురుడు వల్ల. అట్లాగే వివాహం కాని స్త్రీ పురుషులకి మిగతా గ్రహానుకూలత ఉండడం వల్ల ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది. సంతానం లేని వారికి సంతానం కూడా మంచి శుభవార్త వింటారు. ఖచ్చితంగా మంచి సంతానం. శుక్రుడు అధిపతి అవ్వడం వల్ల, తులారాశ్యాధిపతి శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల ఎక్కువగా ఆడపిల్ల పుట్టే యోగాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఒక 60% వరకు ఆడపిల్ల స్త్రీ సంతానం ఎక్కువగా పుట్టే యోగాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అష్టమ గురుడు ఒక్కడే ఇబ్బందిగా ఉన్నాడు. వేల్లో కేతు ఉన్నాం అంటే 12వ స్థానంలో కేతు ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ ఆధ్యాత్మికంగా ఉండడము అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట రాశివారు. అందువల్ల ఏదైనా గుడికి వెళ్దాం, ఆ గుడికి వెళ్దాం, ఈ గుడికి వెళ్దామని ఆలోచన శక్తి ఆ రకంగా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. రాహు మంచి స్థానంలో ఉన్నాడు, శని మంచి స్థానంలో ఉన్నాడు ఈ రాశికి. దానివల్ల రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది. రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు మంచి అధికంగా ఉండడము, వ్యాపార రంగంలో విజయకేతనం ఎగరవేయటం, ఇంకా కొత్తవి తీసుకోవడం, ప్రాజెక్టులు అవన్నీ కూడా వర్క్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది తులారాశి వారికి. అట్లాగే స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్న శుక్రుడు అధిపతి స్టాక్ మార్కెట్ శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో లాభాలు అవి ఆర్జించడం జరుగుతుంది. ఇంకా చెప్పాలి అనుకుంటే మనకు ఆరోగ్య విధంగా కొన్ని చిన్న ఇబ్బందులు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. ఎందువల్లంటే ద్వాదశంలో కేతు వల్ల కొంచెం చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందువల్ల ఆరోగ్య సమస్యల నుంచి అధిగమించాలంటే చిన్న పరిహారాలు చేసుకోవడం. మొత్తం మీద ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఈ రాశి వారిపై ఎక్కువగా ఉంటాయి. ఈ ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎక్కువగా ఉండడం వల్ల ఏమిటంటే నరదృష్టి, నరఘోల ఇదంతా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మంగళవారం నాడు మంజుపాస్పద హోమం, మన్సూక్త హోమం, మన్సూక్త పారాయణ, ఆంజనేయ స్వామికి సింధూరార్చన ఇట్లాంటివి చేయడం ద్వారా ఈ నరఘోష నుంచి విముక్తి చెందడం అనేది జరుగుతుంది. అట్లాగే సినీ పరిశ్రమ, సినీ వ్యవహారంగా చూసుకున్న సినిమా వారు కూడా మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ అవన్నీ రిలీజ్ అవ్వటము, మంచి పేరు తెచ్చుకోవటం అట్లాంటివి జరుగుతాయి. రాజకీయ పరంగా చూసుకున్న శుక్రుడు అధిపతి రాజకీయాన్ని కాబట్టి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి తులారాశిలో ఉండేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి పదవులు సాధించడము, రాజకీయంగా ఎదుగుదలకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ పరంగా కోర్టు వ్యవహారాల్లో ఉండేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏవైతే సమస్యలతో ఉన్నారో ఒక 70% వరకు కోర్టు సమస్యల నుంచి కూడా బయటపడే యోగాలు ఉన్నాయి. అందువల్ల ఖచ్చితంగా ఈ రాశి వారికి అనుకూలాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. గత సంవత్సరంలో చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం తులారాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క అష్టమంలో గురు సంచారం ఒకటే ఇబ్బందిగా ఉంది కాబట్టి గురుడికి కొంచెం జపం చేసుకోవడం వల్ల ఆ ఇబ్బంది నుంచి బయట. అలాగే ద్వాదశంలో కేతు సంచారం అది ఒకటి ఇబ్బందిగా ఉంది కాబట్టి కేతువుకి ఉలవల దానం ఇవ్వడం, కేతువు జపం చేసుకోవడం ద్వారా ఈ యొక్క సమస్య నుంచి బయటపడి చక్కగా అనుకున్నటువంటి కోరికలు నెరవేరి సుఖ సంతోషాలతో ఉంటారని తెలియజేయడం జరుగుతుంది. తులారాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.